నట కిరీటి టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కి కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. నటుడిగా ఆయనకి ఎన్నో అవార్డులు వచ్చాయి, కానీ ఏవి ఆయన నటనకి సరితూగవేమో అనిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం పద్మశ్రీతో ఆయన్ని సత్కరించడంతో అందరిలో ఆనందం వెల్లువిరుస్తోంది. మరి ఆయన ఏమనుకుంటున్నారు? ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసు కదా, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఈ రోజు మాకు ఫర్ ద ఫస్ట్ టైం అనిపిస్తుంది, అంటే చాలా అవార్డులు వచ్చినాయి, అన్ని ప్రతిష్టాత్మకమైనవే, బట్ పద్మశ్రీ సంథింగ్ డిఫరెంట్ కదండి. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, ఈవేళ అమ్మాయి చెప్తున్నట్టుగా పద్మశ్రీ అనే పురస్కారం భారతదేశం నుంచి రావటం అనేది నిజంగా నేనైతే ఈ అవార్డు నాకు వచ్చిందని నేను అనుకోవట్లా. ఇన్ని సంవత్సరాల నుంచి మీ అందరి ఇళ్లల్లోనూ మిమ్మల్ని నవ్వించానా, ఏడిపించానా, ఏం చేశానో నాకు తెలియదు, కానీ నేను వేసిన క్యారెక్టర్స్ వల్ల మీ అందరి ఇళ్లల్లోనూ ఒక ఒక బిడ్డ అనుకోండి, లేకపోతే రిలేషన్ అనుకోండి, లేకపోతే తోడబుట్టినాడు అనుకోండి, ఎలాగైనా అనుకోండి, మీ ఇళ్లల్లో ఒక మనిషిగా అయిపోయిన నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం, అది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వెళ్ళటం, అది సెంట్రల్ గవర్నమెంట్ వారు నాకు ఇది కన్ఫర్ చేయటం అనేది నాకు వచ్చినట్టు కాదు, మీకు వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. మీ అందరికీ, మీలో ఒకడిని కదా నేను, మీకే వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నా. కొన్ని దశాబ్దాల క్రితం నుండి మీరు నటిస్తూనే ఉన్నారు, అంటే ఆ నాటి నుండి ఈనాటి వరకు ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా మీరు పరిచయమే. రాజేంద్ర ప్రసాద్ అనగానే వావ్ అనేవాళ్ళు ఉంటారు, ఆయన నటిస్తున్నారు అనగానే వెంటనే టీవీ లాంచ్ చేసుకొని అలా 2 నిమిషాలు చూసి మీ రోల్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారేమో. అంటే చిన్న పిల్లలకి కూడా మీరు గుర్తుంటారు, లేకపోతే మిమ్మల్ని అంత త్వరగా గుర్తుపడతారు అంటే అది మీ నటన. అండ్ ఈరోజు మీకు వచ్చిన ఈ పురస్కారం నిజంగా అది మీ నటనకి సాక్షాత్కారం అనుకోవచ్చు. యాక్చువల్గా అమ్మా, అది ఫస్ట్ నుంచి కూడా నా కోసం నేను సృష్టించుకున్న కామెడీని హీరో చేయటం. కమెడియన్ కామెడీ చేయటం వేరు, హీరో కామెడీ చేస్తే ఎలా ఉంటుందని నా కోసం నేను, పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు నన్ను గైడ్ చేస్తూ ఆయన ఏం చేస్తావు నువ్వు నా చేత చేపించింది, అదొక ట్రెండ్గా మారి రాజేంద్ర ప్రసాద్ అనే క్యారెక్టరు మీకు అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా పిల్లలకు నచ్చకపోతే ఎలాగా? ఎందుకనంటే జీవితాన్ని ఏ విషయంలోనూ జీవితాన్ని సీరియస్నెస్ అనవసరం, ప్రతిదీ తేలిగ్గా తీసుకుని దాంట్లో సాధించాలి, సక్సెస్ సాధించాలి అనే క్యారెక్టర్స్తో మనం చేయటం ఇంతకాలం నుంచి, ఆల్మోస్ట్ 48 ఏళ్ళ నుంచి నేను ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఈ జనరేషన్కి కూడా, అంటే ఇప్పుడు జనరేషను జులాయిలు, సన్నాఫ్ సత్యమూర్తులు, అలవైకుంఠపురంలో శ్రీమంతుళ్ళు, F2లు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు పిల్లలు పరిగెత్తుకొచ్చి నా ఎదురుగా వచ్చి గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా అంటున్నారు నన్ను. అంటే ఇప్పుడు జనరేషన్ కూడా మీరు అన్నట్టుగా నేను కనెక్ట్ అవ్వడం, అది నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక నటుడిగా లేకపోతే మిగతా పాత్రల్లో జీవించినా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఇన్స్పిరేషనల్గానే ఉంటాయి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి, ఇది మీరు పడ్డ కష్టానికి ఫలితం అండ్ మా ప్రేమ కూడా. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. నీలాగే వాళ్ళందరూ కూడా నన్ను మీ మనసుతో పాటు మీరందరూ నన్ను బ్లెస్ చేసి నేను ఇంకా 10 కాలాల పాటు, 10 కాలాలంటే మరీ ఓవరేమో, అంత కాదు, ఎంతకాలం ఉంటానో అంతకాలం మీ ఇళ్లలో, మీ ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండాలని, ఇవాళ నాకు ఈ పద్మశ్రీ రావడానికి కారణభూతులైనటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నాకు తెలుసు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ ఎప్పుడు బ్రతికున్నంత వరకు మీ రాజేంద్ర ప్రసాద్.